మేడ్పల్లి పట్టణం 12వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని, వార్డు మహిళలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. 12వ వార్డులో పెరిగిన పిచ్చి మొక్కలతో దోమలు, కీటకాలు ఇళ్లలోకి వస్తున్నాయని, వార్డులో ప్రజలు చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడ్డారని వారు తెలిపారు. కోతులు ఒకేసారి వందల సంఖ్యలో ఇళ్లలోకి చొరబడి అందిన వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని, చిన్న పిల్లలను, ముసలి వాళ్లను గాయపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లపై నిలుస్తున్న మురికి నీటితో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వార్డులో కుక్కలు సంచరిస్తున్నాయని, ఇళ్లలోకి ఉడుములు, పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. మున్సిపల్ అధికారులు స్పందించిన 12వ వార్డులో గల సమస్యలను పరిష్కరించాలని వార్డు మహిళలు కోరారు. నా పేరు గంగా. మేము 12వ వార్డులో ఉంటున్నాం. ఇది బ్రూక్లిన్ స్కూల్కి ముందు ఉంది. కొంచెము స్మార్ట్ పాయింట్ నుండి మాకు ఇక్కడ నుండి తొవ్వ ఉంది. ఇటు బాగా పార్క్ దగ్గర ఉంటుంది మా ప్లేస్. ఇదంతా గ్రౌండ్కి ఇక్కడ బాగా చెట్లు పెరిగినాయి. చాలాసార్లు నేను అధికారికి కంప్లైంట్ చేసిన, బట్ ఎవరు కూడా పట్టించుకోలేదు. అట్లనే మాకు కొన్ని ఇండ్లకు 3-4 ఇండ్లకు కలిపి ఒక మోరి మాత్రమే ఉంది. దానివల్ల వాటరు వర్షం పడ్డప్పుడు చేసినప్పుడు బాగా వాటర్ ఎక్కువ అవుతున్నాయి. ప్లస్ మళ్ళీ కోతుల సమస్య కూడా బాగుంది. కుక్కలు ముందు మోరి లేదు, గటేరు లేక కూడా ఇబ్బంది అవుతుంది. కొన్ని ప్లేస్లలో కొంతవరకు మాత్రమే గటేర్లు కట్టి వదిలేస్తున్నారు. ఆ మురికి వాటర్ అంతా స్మార్ట్ పాయింట్ దగ్గర అక్కడ ఆగిపోవడం వల్ల స్కూల్కి వెళ్ళే పిల్లలు మార్నింగ్ టైం బాగా ఇబ్బంది పడుతున్నారు. అట్లనే ముసలి వాళ్ళు కూడా వాళ్ళు పనులకు వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైం వెళ్ళలేకపోతున్నారు. ఆ గలీజ్ వాటర్ నుండే దాటుకుంటూ వెళ్ళాలి రావాల్సి వస్తుంది. మేమంతా ఈ కోతుల సమస్యనైతే ఇంకా మాకు బాగుంది. ఇక్కడ చాలా మంది ముసలి వాళ్ళను కూడా అటాక్ చేసి కొరికినాయి. వస్తే ఒకటే మంద ఒక 100-50 వరకు అట్లా ఒకటేసారి వస్తాయి. ఇక్కడ చిన్నపిల్లలు, ముసలి వాళ్ళ కారణంగా ఇంట్లో అసలు పొద్దున టైం అయితే మేము బయటకు వచ్చి ఏ రకమైన పనులు కూడా చేసుకోలేకపోతున్నాం. నేను చాలాసార్లు చెప్పిన, కుక్కలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. కుక్కలు కూడా వెంట పడుతున్నాయి. పాములు, ఉడుము. రీసెంట్గానే నిన్న ఒక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉడుము చాలాసేపు పాపం వాళ్ళందరినీ భయపెట్టించింది. ఆమె ఒక్కతే ఉండడం వల్ల ఏం చేయలేక చాలాసేపు అట్లనే వదిలేస్తే ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళ సార్ వేరే అతన్ని తీసుకొచ్చి ఆ ఉడుముని చంపేపించిండు. మాకు కూడా కోతులతోని, ఉడుములతో బాగా ఇబ్బంది ఉంది. అన్ని లైట్స్, వీధి లైట్లు కూడా ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర లేవు. ఆ ఉన్న లైట్ కూడా ఈ పెద్ద పెద్ద చెట్ల కారణంగా అక్కడ వెళ్తూ ఇక్కడ వరకు రాలేకపోతుంది. సాయంత్రం పూట ముసలి వాళ్ళు పనులకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి రావాలంటే ఫోన్ లైట్ లేకుండా పాపం వాళ్ళు రాలేకపోతున్నారు. బాగా ఇబ్బందులకు అయిపోతుంది. చాలాసార్లు నేను మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఫోన్ చేసిన, వస్తాము ఇప్పుడు దసరా అది బతుకమ్మ బాగా బిజీ ఉన్నదమ్మా వస్తామని అన్నారు, కానీ ఇప్పటికి రాలేరు. వినాయక చవితి అప్పుడు కూడా ఇదే రకంగా చెప్పారు, కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా ఇటు పక్క రాలేరు. మాకు ఫస్ట్ మోరి కావాలి, అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఈ గడ్డి పోవాలి, మాకు వీధి లైట్లు కావాలి, ఒకటి మోరి కావాలి. ఈ రోడ్డు కూడా సరైన విధంగా లేదు. ఫస్ట్ ఇటు పక్క మోరి కట్టించి ఈ గడ్డి సమస్య తీర్చి మాకు రోడ్లు వేయిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. డ్రైనేజీ సమస్య లేకుండానైతే చూడండి. ఫస్ట్ కలిసి ఒకటి మేము గుంట ఇప్పుడు ఒక 3 ఇండ్లకు కలిపి మేము గుంట దవ్వుకొని ఇప్పుడు ఈ 3 ఇండ్ల నీళ్ళని ఆ గుంటలోకి వదులుకోవాల్సి వస్తుంది. ఆ ఫ్లాట్ పక్క ఫ్లాట్ కూడా ఎవరిదో కూడా మాకు తెలియదు. ఈ మోరీలు లేక సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఈ రకంగా మేము కాలనీ వాళ్ళం ఒకరికొకరం అడ్జస్ట్ అయి ఉంటున్నాం ప్రస్తుతానికి. ఆ మోరి వాటరు, ఈ 3 ఇండ్ల నీళ్లు ఒక దగ్గర ఆగడం వల్ల దోమల సమస్య కూడా బాగా ఎక్కువ ఉంటుంది మాకు.